ఆశగా ఉంది. మా మామయ్య సూపర్. హాస్పిటల్ నుంచి వచ్చిన ఇప్పుడు ఇంకా 2 సిరింజీలు పెట్టుకోవాలి. ఇలా 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 అన్నవాడికి అలా 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 అన్న ఎట్లా పంపించాడు? పుష్పని మాట్లాడుకోవడమే బెస్ట్. హైలైట్ 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 సవాల్ లేస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే జై మహేష్ బాబు, జై పవర్ స్టార్, జై ఎన్టీఆర్, జై ప్రభాస్, జై రామ్ చరణ్, జై అల్లు అర్జున్. ఓకే టీఎఫ్ఐ బానిస కట్టు బానిస బాయ్. పాట మాత్రం గత్తర్ లేపి నిజంగా. హాస్పిటల్ నుంచి వచ్చిన ఇప్పుడు ఇంకా 2 సిరింజీలు పెట్టుకోవాలి. వచ్చినందుకు వర్తన్న పాట మాత్రం వర్తు. మాకైతే గత్తర్ లేపి పాట మాత్రం గత్తర్ లేపి నిజంగా. గబ్బర్ సింగ్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం బ్రో, స్టెప్స్ వేసింది బ్రో. ఒక్కొక్క స్టెప్పులు देख लेंगे साला साला బాబులకే బాబు, బాబులకే బాబు. ఇంటికి వస్తున్నాం, ఫస్ట్ డేనే కొట్టేస్తున్నాం. సాంగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను కూడా ఈవెంట్కి రావడం ఇట్లా సాంగ్ లాంచ్కి చాలా దగ్గర నుంచి చూశాను. అండ్ చిన్న డ్యాన్స్ కూడా వేశారు యాక్టర్స్. అలాగే అడిగింది పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ అంటే ఆయన వాకింగ్ ఎక్కువ స్టెప్స్ తక్కువ. అవును. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది డాన్సర్స్ మధ్యన పవన్ కళ్యాణ్ డాన్స్ చేయడం అనేది చాలా కష్టం. ఆయన ఒప్పించడం కష్టం. బట్ అలాంటిది హరీష్ అన్న ఒప్పించి డాన్స్ వేయించాడంటే అసలు మాకే ఫస్ట్ టైం మరి నిజమా కళ అనిపించింది. ముఖ్యంగా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్స్కి భయ్య ఆయన డాన్స్ ప్రతి స్టెప్ ఒక ఫీస్ట్ అంతే. నో వర్డ్స్. సీరియస్గా చెప్పాలంటే ఒక డైనోసార్ నడిచిన ఫీలింగ్, అంతకు మించి చెప్పలేను. అందుకు సాంగ్స్లో డ్యాన్స్ కొంచెం తక్కువ ఇస్తారు, బట్ ఈ స్టెప్స్ ఇన్ని వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ముఖ్యంగా ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ భయ్య ప్రతి ఒక్క స్టెప్ చాలా గన్ షాట్ గుర్తుంటుంది. అందుకు మార్చి 19కి ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి అన్న? ఆ రోజు పెద్ద దీపావళి మళ్ళీ ఇంకొకసారి. ఎందుకంటే ఓకే ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ సాంగ్ డెడికేషన్. ఇట్లాంటి సాంగ్స్ ఇంకా రావాలి, వస్తాయి. అలాగే ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారు. ఆ జాగ్రత్తగా ఉంటున్నామని. థ్యాంక్ యూ సో మచ్. వేరే లేవన్నా అసలు ఇతర ఇతర కాలర్ ఇతర అంటుండే సవాల్ లేస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా చెప్తున్నా హైలైట్ 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 ఉందా పాట ఎట్లా ఉంది చూపెట్టాలా? డాన్స్ కొట్టి చూపెట్టాలనా? ఎత్తు కాలర్ ఎత్తు కామెంట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? సంకలాగి పోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నారండి రాశిగన్నా గారు చేసిన స్టెప్స్ అయితే ఇంకా బాగున్నాయి. వాళ్ళిద్దరు కాంబినేషన్ చూడాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది. మా మామయ్య సూపర్. సినిమా ఇట్టా మ్యానరిజం చేయరా? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అసలు? పర్ఫార్మెన్స్ బద్దరెళ్ళిపోద్ది. రాశికన్నా డాన్స్ ఎలా ఉంది? ఇద్దరు కాంబినేషన్ బాగుంది. గబ్బర్ సింగ్ కన్నా బాగుందా? గబ్బర్ సింగ్ లా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూడండి ఏదో ఒకసారి కాల్ బ్రో అవన్నీ నార్త్ సినిమాలు బ్రో. మనకి ఏం ఎఫెక్ట్లు బ్రో? మనోడు డేవన్ కొడతాడు, 80 కోట్లు కొడతాడు, 100 కోట్లు కొడతాడు. మన 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 తెలుగు సినిమాకి మనకు వస్తుంది, మనకి వస్తాయి, అన్నీ వస్తాయి. మనకు ఆ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. ఆ దురంధర్లు అవన్నీ నేను ఆమె సినీ ఒక ఫిల్మ్ మేకర్. నేను కూడా కాబట్టి సినిమాలు అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, అన్ని అందరూ బాగుంటారు. టీఎఫ్ఐ జై టీఎఫ్ఐ, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ హరీష్ అన్న. ఇలా 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 అన్నవాడికి అలా 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 అన్న ఎట్లా పంపించాడు? నెగిటివ్ మాట్లాడినవాడు సంకరాగిపోతాడు. ఈరోజు బాస్ వస్తున్నాడు 19వ తారీఖు, చించి అవతలు పడేస్తాడు. అంటే ఓజీ గీజీ అన్నిటికీ ఒక్క సాంగ్ చాలు, మొత్తం తుడిసిపోతుంది. పుష్పనా పుష్పని మాట్లాడుకోవడమే బెస్ట్. పుష్పకి దీనికి లింక్ పెడతారు ఎవడనా? కాలర్ ఇలా ఎత్తితే మొత్తం బాస్ వన్ సైడ్. 2 తెలుగు రాష్ట్రాలకు క్రేజీ ఉంది. గబ్బర్ సింగ్ లో ఐటమ్స్ ఎట్లుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా దింపేసింది ఈసారి. ఓజీ తర్వాత ఇప్పుడు పండుగ వస్తుంది. మాకైతే ఉగాది ఇవాళ వచ్చేసింది, ఇంకా ముందు ముందు వస్తుంది. కొట్టేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది, రికార్డ్ బద్దలు కొట్టేస్తుంది. ఏ సినిమాకి లేదు.
బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది సినిమాకైతే. భగత్ సింగ్ గుర్తుకొస్తారు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన మొత్తం తోపు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన సీఎం పక్కన పెడితే భయ్యా దేవుడు భయ్యా ఫుల్లా. పవన్ కళ్యాణ్ దేవుడు. ఆయన ఏ సినిమా తీసినా హిట్టే. అది ఎంత మందికి ఫ్లాప్ అనిపించినా సరే ప్రతి ఒక్కరికి అది హిట్ అవుతుంది కూడా. 19కి దురంధర్ కూడా ఉంది కదా, మరి మన ఎఫెక్ట్ పడే. బ్రో దురేందర్ పక్కకు పెట్టేసే బ్రో, పక్కకి వెళ్ళి ఆడుకోమను. ఉస్తాద్ భగత్ సింగ్ అక్కడ, పవన్ కళ్యాణ్ హిందీ మూవీకి ఉన్న క్రేజ్ హిందీ మూవీకి ఉంటుంది. తెలుగు మూవీ TFI ప్రతి ఒక్కరు దీనికే వస్తారని చెప్తున్నా. పక్కా ఇదైతే ఫిక్స్. భగత్ సింగ్ అయితే ఇట్టు కొట్టేస్తుంది కూడా. బ్రో డాన్స్ తర్వాత దేవుడు తర్వాత డాన్స్ మేము ఎట్లా చెప్తాం? దేవుడు డాన్స్ దేవుడిదే. పక్కా బ్రేక్ చేస్తుంది ఇదైతే. గబ్బర్ సింగ్ ఎట్లయితే ఎంజాయ్ చేసిరో ప్రతి ఒక్కరు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అట్లనే ఎంజాయ్ చేస్తారు చేసిరు కూడా. అయిపోయింది. ఈ లాంచ్ తోటే చెప్పేయచ్చు ప్రతి ఒక్కరు ఎంతమంది ఫ్యాన్స్, ఎంతమంది తన ఆతృత అవన్నీ చూసిరో ప్రతి ఒక్కరు ఇందులో చూపించారు. హరిశంకర్ ప్రసాద్ గారు కూడా చెప్పారు ప్రతి సినిమా హిట్ కొట్టేస్తుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది అన్నారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించేసింది. అయిపోయింది ఇంకా ఈ సినిమాతో. అవును, మాకు కాలర్ ఎగిరేస్తుంది. మా సార్ ఏ కాలర్ అయితే ఎగిరేస్తాడో మాకు ఆ సాంగ్ హిట్ అన్నమాట. ప్రతి ఒక్కటి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఊరికే ఆడియో ఏంటంటే ఎక్కట్లా కానీ స్క్రీన్ మీద కళ్యాణ్ బాబుని చూస్తుంటే మాత్రం ఆయన స్టెప్పులు అయ్యా డిప్యూటీ సీఎం కాదయ్యా, ఆయన పవర్ స్టార్ కనిపిస్తాడు, డిప్యూటీ సీఎం కనిపించట్లేదు. లాస్ట్ సినిమా ఓజీలోనే అంత మంచి డాన్స్ లేదు, అంతకుముందు భీమ్లా నాయకులు ఏం లేవు. అంతకుముందు అత్తంటికి డాన్సులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సూపర్ వేసాడు డాన్సులు. మా కల్టి క్యాప్టెన్కి తెలుసు మా వాడు ఎలా కావాలో, అలానే చూపించాడు మా వాడిని. ఓజీలో మిస్ అయింది, ఈ సినిమాలో చూసుకోవచ్చా? ఓజీలో మిస్ కాలేదు కానీ దానికి మించి చూపించాడు. డాన్స్ చేశాడు కళ్యాణ్ బాబు. గుడి కట్టేస్తారా? కడదాం మెల్ల కడదాం అన్నా. హరీష్ అన్న ఇంకా కొంచెం ఇదే ఊపులే, ఇంకో 2 రోజులు మమ్మల్ని ఇంకా హైప్ ఎక్కిచ్చు. 19వ తారీఖు ఉగాదితో పాటు మనం కళ్యాణ్ బాబు పండుగ కూడా చేసుకుంటాం. 2 తెలుగు రాష్ట్రాలకి 2 పండుగల రోజు. జై పవర్ స్టార్, జై హింద్. సాంగ్ చాలా బాగుంది.